హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం హాంతయ్ సియోన్ మీద పడిపోతాడు. హాంతయ్ అంటాడు, సియోన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అప్పుడు సియోన్ అంటాడు, నీకేమైంది? అప్పుడు హాంతయ్ అంటాడు, నువ్వు పియానో ప్లే చేయకు. అప్పుడు సియోన్ అంటాడు, నేనైతే చేస్తాను. అప్పుడు హాంతయ్ అంటాడు, నువ్వు కేవలం నా ముందు మాత్రమే పియానోని ప్లే చేయి. అది చెప్పేసి అతను ఫెయింట్ అయిపోతాడు. అప్పుడు సియోన్ అతన్ని సోఫా మీద పడుకోబెడతాడు. అప్పుడు అతను టేబుల్ మీద ఉన్న స్లీపింగ్ పిల్స్ ని చూస్తాడు, కానీ అవి ఎంటీ ఉంటాయి. అని తర్వాత అతను హాంతయ్ ని చూస్తాడు. సో అప్పుడు అతను హాంతయ్ తో చెప్తుంటాడు, నువ్వు లేకు, నువ్వు ఎన్ని స్లీపింగ్ పిల్స్ ని తీసుకున్నావు? కానీ ఇటువైపు హాంతయ్ ఏం చెప్పడు. దాని తర్వాత సియోన్ అతని హార్ట్ బీట్ ని చెక్ చేస్తాడు. సో అప్పుడు అతను అంటాడు, ఇతనైతే పడుకున్నాడు, నాకు అనిపించింది ఇతను ఎక్కువ పిల్స్ తీసుకున్నాడు కావచ్చు అని. సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి. సో అప్పుడు అతను అక్కడ నుండి వెళ్తుంటాడు. కానీ అప్పుడే అతను అక్కడున్న బుక్స్ ని చూస్తాడు. కానీ అప్పుడు అక్కడ జాజ్ బుక్ కూడా ఉంటుంది. అతను దాన్ని అక్కడ పెట్టేస్తాడు. అతను అక్కడ ఉన్న ఫోటోని కూడా చూస్తాడు. అందులో హాంతయ్ ఉన్న తేజు ఉంటారు. ఇటువైపు సియోన్ ఆ ఫోటోని చూసి ఆలోచిస్తుంటాడు, ఇతను హాంతయ్ ఒక ఫ్రెండా? ఎందుకంటే వీళ్ళిద్దరూ సిమిలర్ గా అనిపించడం లేదు. సో మేబీ వీళ్ళు సిబ్లింగ్స్ కావచ్చు. అప్పుడే హాంతయ్ కి చలి వేస్తూ ఉంటుంది. అప్పుడు సియోన్ అతనికి బ్లాంకెట్ ని కప్పేస్తాడు. కానీ అప్పుడే హాంతయ్ అతని చేయిని పట్టుకుంటాడు. అతనికి బ్యాడ్ డ్రీమ్ వస్తూ ఉంటుంది. దాని తర్వాత సియోన్ అతన్ని కూల్ చేస్తుంటాడు. అప్పుడు అతను ఆలోచిస్తూ ఉంటాడు, ఇతనికి దేని గురించి డ్రీమ్ వస్తుంది. అప్పుడు అతను టైం చూస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, ఇప్పుడు మా నాన్న నన్ను డెఫినెట్ గా చంపేస్తాడు. ఇటువైపు మనం హాంతయ్ ని చూస్తాం. అతను గ్రిల్ దగ్గర నిల్చొని ఉంటాడు. అప్పుడే అక్కడ తేజు అని వస్తాడు. సో అప్పుడు అతను హాంతయ్ తో చెప్తుంటాడు, నువ్వు ఇక్కడ నుండి జంప్ చేయాలనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు ఇక్కడ నుండి జంప్ చేస్తే ఏం కాదు, ఎందుకంటే ఇది కేవలం డ్రీమ్ మాత్రమే. అప్పుడు హాంతయ్ అంటాడు, నువ్వెందుకు ఇలా చేశావు? అప్పుడు తేజుని చెప్తుంటాడు, ఇక్కడైతే చాలా మంచి గాలి వీస్తుంది, నాకు అనిపిస్తుంది వర్షాలు పడతాయి కావచ్చు. అప్పుడు హాంతయ్ అంటాడు, నువ్వు ఏమీ చెప్పకుండా ఎలా వెళ్ళిపోయావు? అప్పుడు తేజుని చెప్తుంటాడు, ఇది నా ఫేవరెట్ పార్ట్, సో నువ్వు ధ్యాసగా విను. అప్పుడు అనుకుంటూ ఉంటాడు, ఇతను ఇలానే చేస్తుంటాడు ఇప్పుడు కూడా. సో ఇటువైపు ప్రెసెంట్ లో మనం చూస్తాం హాంతయ్ స్పృహలోకి వస్తాడు. సో ఇక్కడ మనకి తెలుస్తుంది ఇదంతా అతని డ్రీమ్ అని. సో అప్పుడు అతను తన ముందు సియోన్ ని చూస్తాడు. సో అప్పుడు అతను ఆలోచిస్తుంటాడు, ఇతను పడుకున్నాడా? సో అప్పుడు అతను అతని మొబైల్ ని చూస్తాడు. సో అతను ఒక పియానోని ప్లే చేసి పెడతాడు. ఇటువైపు హాంతయ్ సియోన్ ని చూస్తుంటాడు. అప్పుడు అతను ఆలోచిస్తుంటాడు, నేను ఎంతగా నీతో దూరంగా వెళ్ళాలనుకుంటే నువ్వు అంతే నా దగ్గరికి వచ్చేస్తావు. కానీ ఎప్పుడైతే నువ్వు నా దగ్గర ఉంటావో అప్పుడు నాకు చాలా బాగా నిద్ర పడుతుంది. అప్పుడు మనం చూస్తాం హాంతయ్ కూడా పడుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం జూహీని చూస్తాం. ఆమె దగ్గరికి దోయూన్ వస్తాడు. అప్పుడు దోయూన్ అంటాడు, నువ్వెందుకు నాకు కాల్ చేశావు? అప్పుడు జూహీ అంటుంది, నేను చూశాను, జూహా నిన్ను పంచ్ కొట్టాడు. అప్పుడు దోయూన్ అంటాడు, పర్వాలేదు. అప్పుడు జూహీ అంటుంది, ఐఎమ్ సారీ దయోన్, నేను హాంతయ్ తో మాట్లాడాలనుకున్నాను. సో నాకు అనిపించడం లేదు అతను నాతో మాట్లాడతాడు అని. సో అందువల్లనే నేను నీకు కాల్ చేశాను. నేను నా బ్రదర్ తరపు నుండి నీతో సారీ చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు దోయూన్ అంటాడు, దీని అవసరం లేదు, అయినప్పటికీ ఇందులో నీకు ఎలాంటి తప్పు లేదు. కానీ అప్పుడు జూహీ అంటుంది, ఇదంతా నా వల్ల స్టార్ట్ అయింది, నాకు తెలియలేదు ఈ మ్యాటర్ ఇంత పెద్దదైపోతుంది అని. కానీ నేను హాంతయ్ని వితౌట్ రీజన్ అతన్ని లైక్ చేస్తాను. అప్పుడు దోయూన్ అంటాడు, నువ్వు టెన్షన్ తీసుకోకు, నువ్వు ఇదంతా మర్చిపో. సో అప్పుడు జూహీ అంటుంది, ప్లీజ్ నువ్వు హాంతయ్కి చెప్పేసేయ్, నేను అతనికి సారీ చెప్పాను అని. సో అప్పుడు దోయూన్ అంటాడు, సరే నేను అతనికి చెప్పేస్తాను. నెక్స్ట్ సీన్ లో మనం సియోన్ ని చూస్తాం. సో అప్పుడు అతను నెమ్మదిగా వాళ్ళ ఇంటికి వెళ్తుంటాడు. కానీ అప్పుడు వాళ్ళ నాన్న అతన్ని చూసేస్తాడు. సో అప్పుడు వాళ్ళ నాన్న చెప్తుంటాడు, నీకు తెలుసా టైం ఎంత అవుతుందో? నువ్వు ఇంత టైం వరకు ఎక్కడుండే? సో అప్పుడు సియోన్ చెప్తుంటాడు, నేను నా ఫ్రెండ్స్ తో కలిసి ప్రాక్టీస్ చేస్తుండే. సో అప్పుడు వాళ్ళ డాడీ అంటాడు, నువ్వు దీని గురించి నాతో అడిగావా? అప్పుడు సియోన్ అంటాడు, నేను మర్చిపోయాను. సో అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, నువ్వు నా ముందు ఎక్స్క్యూజెస్ చెప్పకు, ఇంకా నువ్వు మళ్ళీ ఇంట్లో చదవాలనుకుంటున్నావా? అప్పుడు సియోన్ అంటాడు, లేదు, నేను నా బెస్ట్ ఇస్తాను డాడీ. అప్పుడు వాళ్ళ డాడీ అంటాడు, నువ్వు ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయి, ఇంకా నువ్వు ప్రాక్టీస్ చేయి, అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం సియోన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం హాంతయ్ స్కూల్ కి వచ్చేస్తాడు. అప్పుడు దోయూన్ అడుగుతాడు, నువ్వు చాలా రోజుల తర్వాత వచ్చావు. అప్పుడు హాంతయ్ అడుగుతుంటాడు, నువ్వు అతనికి నా పాస్వర్డ్ చెప్పావా? అప్పుడు దోయూన్ అంటాడు, హా, అయినప్పటికీ నువ్వు నీ పాస్వర్డ్ ని చేంజ్ చేసుకో, లేకపోతే దొంగలు మీ ఇంటికి రావచ్చు. సో అప్పుడు హాంతయ్ చెప్తుంటాడు, నాకు దీని వల్ల ఎలాంటి ఫరక్ పడదు. దాని తర్వాత వాళ్ళిద్దరు ఒకరినొకరు టీస్ చేసుకుంటుంటారు. సో ఇటువైపు దోయూన్ క్లాస్ రూమ్ లోకి వచ్చి సియోన్ దగ్గర కూర్చుంటాడు. ఇటువైపు సియోన్ పడుకుని ఉంటాడు. అప్పుడు దోయూన్ అతనితో అడుగుతాడు, నువ్వు పడుకున్నావా? అప్పుడు సియోన్ అంటాడు, లేదు, కేవలం నేను టైర్డ్ గా ఫీల్ అవుతున్నాను.
సో అప్పుడే అక్కడికి హాంతే కూడా వచ్చేస్తాడు. సో అప్పుడు అతను సియోన్ కి అతని హెడ్ ఫోన్స్ ని ఇచ్చేస్తాడు. అప్పుడు సియోన్ అంటాడు థ్యాంక్ యూ. సో అప్పుడు దోయూన్ అడుగుతాడు ఇదేంటి మీరిద్దరు ఇంత క్లోజ్ గా ఎప్పటి నుండి వచ్చారు, ఇంకా నిన్న నైట్ లో ఏం జరిగింది. కానీ అప్పుడే అక్కడ టీచర్ వచ్చేస్తుంది. సో అప్పుడు హాంతే అతని సీట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. సో అప్పుడు టీచర్ చెప్తూ ఉంటుంది మీరందరూ చాలా తొందరగా మీ గ్రూప్ లిస్ట్ ని నాకు సబ్మిట్ చేయండి. దాని తర్వాత మనం పియానో రూమ్ లో చూస్తాం. అప్పుడు వాళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తుంటారు కానీ వాళ్ళతో ప్రాక్టీస్ సరిగా కాదు. అప్పుడు దోయూన్ అడుగుతాడు ఇది ఏ టైప్ జాజ్, నువ్వేం ఆలోచిస్తున్నావు లీడర్. అప్పుడు సియోన్ అంటాడు ఏంటి నేను లీడరా. అప్పుడు డోయూన్ అంటాడు హా నువ్వే కదా జాజ్ ని చూస్ చేసింది. అప్పుడు జూన్ అంటాడు నాకు ఎలాంటి ఐడియా లేదు ఎందుకంటే మనం సరిగ్గా రిథమ్ ని క్యాచ్ చేయలేకపోతున్నాము. అప్పుడు సియోన్ అంటాడు ఇది మన ఫస్ట్ టైం, ఒకవేళ మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ఇందులో మనం బాగైపోతాము. అప్పుడు మనం చూస్తాం దోయూన్ చెప్తుంటాడు ఈ రోజు మనం లిస్ట్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్, కానీ ఇప్పటి వరకు కూడా మనకు ఏ పర్సన్ కూడా దొరకలేదు. జూన్ నీకెవరైనా తెలుసా. ఇప్పుడు జూన్ అంటాడు లేదు. అప్పుడు దోయూన్ అంటాడు అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకు ఇంకొక పర్సన్ అవసరం అన్నారు. అప్పుడు సేయూన్ అంటాడు హాంతే నేను అతనితో మాట్లాడతాను. అప్పుడు దోయూన్ అంటాడు సరే. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం సేయూన్ హాంతేతో మాట్లాడుతుంటాడు. ఇప్పుడు హాంతే చెప్తుంటాడు నేను జాయిన్ కాను. అప్పుడు సేయూన్ అంటాడు ఎందుకు. అప్పుడు హాంతే చెప్తుంటాడు ఎందుకంటే నేను కోరుకోను. అప్పుడు సేయూన్ చెప్తుంటాడు నీకు కూడా జాజ్ అంటే ఇష్టం, నేను నీ రూమ్ లో జాజ్ ఆల్బమ్ ని చూసాను. అప్పుడు హాంతే చెప్తుంటాడు నువ్వు వేరే వాళ్ళ ఇంట్లో ఎలాగా వాళ్ళ వస్తువులను టచ్ చేయగలవు. సో అప్పుడు సేయూన్ చెప్తుంటాడు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నీకు జాజ్ ఇష్టం కదా మరి ఎందుకు నువ్వు జాయిన్ కావడం లేదు. హాంతే అంటాడు నేను జాయిన్ కాను. అప్పుడు సియోన్ అడుగుతాడు దానికి రీజన్ ఏముంది. ఇప్పుడు హాంతే అంటాడు ఎందుకంటే ఇది మెంటల్. అప్పుడు సియోన్ అంటాడు మెంటల్. ఇప్పుడు హాంతే అంటాడు హా నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి, నాకు ఎలాంటి ఫరక్ పడదు. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం హాంతేని వాళ్ళ ఇంట్లో చూస్తాం. అతను అతని డ్రమ్ ప్లేట్ ని క్లీన్ చేస్తుంటాడు. ఏదైతే సియోన్ చెప్పాడో అతని మాటలను గుర్తు తెచ్చుకుంటాడు. ఎప్పుడైతే అతను అడుగుతాడో నీకు జాజ్ అంటే అసలు నచ్చదా. అప్పుడు హాంతే ఆలోచిస్తుంటాడు ఫస్ట్ నాకు జాజ్ అంటే చాలా ఇష్టం ఉండే కానీ ఎందుకు నేను దీన్ని ఇప్పుడు హేట్ చేస్తున్నాను. అప్పుడే అతను ఒక కెమెరాని చూస్తాడు. అప్పుడు అతను అందులో అతని బ్రదర్ అతని మూమెంట్స్ ని చూస్తుంటాడు. సో వాటిని చూసిన తర్వాత అతను ఎమోషనల్ అయి ఏడుస్తుంటాడు. ఇటువైపు సియోన్ లిస్టులో హాంతే నేమ్ ని కూడా యాడ్ చేస్తాడు. అది అతను టీచర్ కి ఇచ్చేస్తాడు. అప్పుడు టీచర్ అడుగుతుంది హాంతే కూడా మీతో జాయిన్ అవుతున్నాడా. అప్పుడు సియోన్ అంటాడు హా. అప్పుడు టీచర్ అంటుంది చాలా బాగుంది. అప్పుడు మనం చూస్తాం సియోన్ బయటికి వచ్చేస్తాడు. సో అప్పుడు దోయూన్ అడుగుతాడు నువ్వు సబ్మిట్ చేసేసావా, టీచర్ ఏం చెప్పారు. సో అప్పుడు సియోన్ చెప్తుంటాడు టీచర్ చెప్పింది చాలా బాగా ప్రాక్టీస్ చేయండి అని. సో అప్పుడు దోయూన్ అడుగుతాడు నువ్వు హాంతే నేమ్ ని కూడా యాడ్ చేసావా దాంట్లో. అప్పుడు సియోన్ అంటాడు హా. అప్పుడు దోయూన్ అంటాడు కానీ అతనిది ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు, అయినప్పటికీ నువ్వు టెన్షన్ తీసుకోకు, పద మనం ప్రాక్టీస్ చేయడానికి వెళ్దాం. అప్పుడు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇటువైపు వాళ్ళు ముగ్గురు కలిసి చాలా మంచిగా ప్రాక్టీస్ చేస్తారు. ఇటువైపు సియోన్ హాంతే ఇంటికి వెళ్తాడు. అప్పుడు హాంతే అంటాడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు. అప్పుడు సియోన్ అంటాడు నేను నీతో ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను. హాంతే అంటాడు సరే. అప్పుడు సియోన్ అంటాడు రేపు మన పర్ఫార్మెన్స్ ఉంది, నేను నీతో ఎక్కువగా ఏం అడగడం లేదు, నువ్వు కేవలం పర్ఫార్మెన్స్ కి వచ్చేసాయి, నువ్వు ఏమి చేయవలసిన అవసరం లేదు, నువ్వు కేవలం అక్కడ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని నిల్చొని ఉంటే చాలు. అప్పుడు అందులో హాంతే అంటాడు అయితే దాంట్లో ఏం ఇంపార్టెన్స్ ఉంది. సియోన్ అంటాడు ఏంటి. అప్పుడు హాంతే అంటాడు ఈ పర్ఫార్మెన్స్ యొక్క మీనింగ్ ఏంటి. సో అప్పుడు సియోన్ చెప్తుంటాడు నీకు తెలుసా ఇంట్లో ఎలా ఫీల్ అవుతుందో, ఎప్పుడైతే నువ్వు అక్కడ ఊపిరి కూడా పీల్చలేవో నువ్వు ఇలాగా యాక్ట్ చేయడం ఆపేసి, ఎలాగైతే నీకు మొత్తం తెలిసినట్టు ఫస్ట్ అయితే నీకేం తెలియదు అలా చెప్పేసి అతను ఏడుస్తుంటాడు. అప్పుడు అతను హాంతేతో చెప్తుంటాడు ఇప్పుడు అవసరం లేదు, మేమంతా చూసుకోగలము, నువ్వు నీ మొత్తం లైఫ్ ని ఇలానే జీవించు పరిగెడుతూ అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు దోయూన్ చెప్తుంటాడు మనం బాగా చేయగలమా. అప్పుడు సేయూన్ అంటాడు హా మనం బాగా ప్రాక్టీస్ చేసాము. అప్పుడు జూన్ అడుగుతాడు అయితే మరి హాంతే రాడా. సేయూన్ అంటాడు లేదు ఐఎమ్ సారీ. ఇప్పుడు జూన్ అంటాడు పర్వాలేదు మనం మన బెస్ట్ ని ఇస్తాం. అప్పుడు మనం చూస్తాం వాళ్ళ టర్న్ వచ్చేస్తుంది. అప్పుడు టీచర్ వాళ్ళతో అడుగుతుంది హాంతే రాలేదా. సియోన్ అంటాడు లేదు. అప్పుడు టీచర్ అంటుంది ఓకే మీరు మీ పర్ఫార్మెన్స్ ని స్టార్ట్ చేయండి. అప్పుడు మనం చూస్తాం వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ ని స్టార్ట్ చేస్తారు. అప్పుడే మనం చూస్తాం అక్కడ హాంతే కూడా వచ్చేస్తాడు. అప్పుడు అతను టెంప్లెట్ ని ప్లే చేస్తుంటాడు. అతన్ని అక్కడ చూసి మిగిలిన వాళ్ళందరూ చాలా స్టన్ అయిపోతారు. పర్ఫార్మెన్స్ తర్వాత దోయూన్ హాంతేతో అడుగుతాడు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు. అప్పుడు హాంతే అంటాడు ఎందుకంటే నాకు భయం వేసింది, నేను ఫెయిల్ అయిపోతాను ఏమో అని. అప్పుడే టీచర్ దోయూన్ ని పిలుస్తుంది. అప్పుడు అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు మనం చూస్తాం సేయూన్ హాంతే దగ్గరికి వెళ్తాడు. అప్పుడు హాంతే అంటాడు నువ్వు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా. అప్పుడు సియోన్ అంటాడు
అంటాడు నేనేమైనా తప్పు చేశానా? నువ్వే చెప్పావు కదా నువ్వు ఇక్కడికి రావు అని. సో మరి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? అప్పుడు హాంతయ్య అంటాడు నీకు దీంతో ఎలాంటి సంబంధం లేదు, ఇది నా పర్సనల్ మ్యాటర్. అప్పుడు సియోన్ అంటాడు నాకు దీంతో ఎలాంటి సంబంధం లేదు, ఇంకా నువ్వు కూల్ కావడానికి ట్రై చేస్తున్నావు. నాకు తెలుసు నువ్వు ఇక్కడికి గ్రేడ్ గురించి వచ్చావు. అప్పుడు హాంతయ్య అంటాడు నీది అయిపోయిందా? అప్పుడు అతను అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. అప్పుడే హాంతయ్య ఆగుతాడు. సో అప్పుడు అతను సియోన్తో చెప్తుంటాడు నీ పర్ఫార్మెన్స్ అంత బ్యాడ్ గా కూడా లేకుండే. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అది విన్న తర్వాత సియోన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం సియోన్ ఇంట్లో చూస్తాం. సో అప్పుడు వాళ్ళ నాన్నకి టీచర్ నుండి కాల్ వస్తుంది. అప్పుడు ఆమె వాళ్ళ ఫాదర్ తో చెప్తూ ఉంటుంది మేము అనుకున్నాము సియోన్ కేవలం క్లాసికల్ మ్యూజిక్ లోనే బాగున్నాడు అని, కానీ అతను జాజ్ యొక్క పెద్ద ఫ్యాన్. సో అంతలోనే సియోన్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తూ ఉంటుంది. సో అప్పుడు అతను సియోన్ కి ఒక స్లాప్ ఇస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు నీకేమనిపించింది, మాకు నీ గురించి తెలియనివ్వవు అనుకున్నావా? మేము స్కూల్ కి నిన్ను దీని గురించి పంపామా? నువ్వు ఈ ఇంట్లో ఉండవలసిన ఎలాంటి రైట్ లేదు. అప్పుడు సియోన్ అంటాడు మీది అయిపోయిందా, మీరు దీన్ని డిజర్వ్ చేయరు. సో అందువల్లనే మామ్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. అలా చెప్పేసి సియోన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడే జున్ కూడా అతని వెనకాల వెళ్తుంటాడు. సో అప్పుడు వాళ్ళ నాన్న అతనితో అంటాడు నువ్వు అతన్ని ఒంటరిగా వదిలేసి. సో ఇటువైపు మనం హాంతయ్యని చూస్తాం. అప్పుడు అతను అంబ్రెల్లా తీసుకుని సియోన్ కి కాల్ చేస్తుంటాడు. అప్పుడే అతను సియోన్ ని చూస్తాడు. అప్పుడు అతని దగ్గరికి వెళ్తాడు. అప్పుడు హాంతయ్య అంటాడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకు చలి వేయడం లేదా? కానీ అప్పుడు సియోన్ ఏం చెప్పడు. అప్పుడు హాంతయ్య అంటాడు నువ్వు ఏడుస్తున్నావా? అప్పుడు సియోన్ చెప్తుంటాడు నా దగ్గర ఎక్కడికి వెళ్ళవలసిన ప్లేస్ లేదు, ఐఎమ్ సారీ. ఇప్పుడు హాంతయ్య అంటాడు పద మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు హాంతయ్య అతన్ని తనతో తీసుకెళ్తుంటాడు. అప్పుడే సియోన్ కింద పడిపోతుంటాడు. కానీ హాంతయ్య అతన్ని పట్టుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరు చాలా క్లోజ్ వస్తారు. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.